లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నీకు చేయాల్సింది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి నిన్ను. ఎందుకంటే డ్రగ్స్ మత్తులో ఫ్రస్ట్రేషన్ గురై నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని భాష మాట్లాడుతున్నావు బయటికి వచ్చి. నీకు చేయాల్సింది లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని నిన్ను చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయి. సో నువ్వు తప్పు చేసి నువ్వు విచారణ ఎదుర్కోవాల్సింది పోయి ఉల్టా దాంట్లో కూడా మా ముఖ్యమంత్రి గారిని లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తప్పు చేసింది నువ్వు, కేసు రిజిస్టర్ అయింది అగెనెస్ట్ నీకు. ఈరోజు నీవు లైట్ డిటెక్షన్ ఎదుర్కోవాలని చెప్పేసి నీవు విచారణను పక్కతో పట్టించడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసులు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. మీలాగా భయపడలే ఎక్కడ. ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు పెట్టినా మీలాగా లాయర్లను తోలుకొని ఇంటర్వ్యూకి అటెండ్ కాలే, అంటే విచారణకు హాజరు కాలే. ఆయన మీరు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా కేసులను ఎదుర్కొన్నాడు. ధైర్యంగా మీరు తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మీరు జైలుకు పంపినా కూడా జైలుకు పోయిచ్చిండు. ధైర్యంగా ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ మీలాగా దొంగ సాకులు అనేదంటే లాయర్లు లేరని ఒకరోజు లైట్ డిటెక్టర్ టెస్ట్ అని ఇంకో రోజు ఈ విధంగా విచారణను తప్పుదో పట్టించే విధంగా విచారణను హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటేనే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది నీవు ఖచ్చితంగా నేరం చేసినావు. ఈ నేరానికి శిక్ష అనుభవించాల్సింది నీవు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆరోపణలు చేస్తున్నావు అంటేనే తప్పక నువ్వు తప్పులు చేసినావని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీ కుటుంబ పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వస్తలేరు అన్నది ఇప్పుడు అర్థమవుతా ఉంది మాకు. ఎందుకంటే ఈ తప్పులన్నీ అప్పటికే తెలుసున్నట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో ఎట్లాగూ ఓడిపోయినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మొత్తము చేసిన తప్పులన్నీ కూడా బయటకు తీస్తారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎదుర్కోవాలంటే మనం పబ్లిక్లో ఉంటే కష్టమవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు మీరు చేసిన తప్పిదాల వల్ల. ఈరోజు మీ సిస్టర్ కవిత గారేమో లిక్కర్ స్కామ్లో, మీరేమో ఈ ఫార్ములా కేసులో, మీ బావ హరీష్ రావు ఏమో ఫోన్ ట్యాపింగ్లో, మీ ఫాదర్ ఏమో కేసీఆర్ గారేమో కాళేశ్వరం స్కామ్లో. అంటే మీ కుటుంబం మొత్తము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కాక మళ్ళా ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటేనే